అక్కినేని ఫ్యామిలీలోనే యంగెస్ట్, క్యూటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్ అక్కినేని అఖిల్ ఇప్పుడు లెనిన్ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఉన్నారు. మరి మూవీ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందామా? చలో. నమస్తే. నమస్తే. బి ఎట్టుండవు? బాగానే ఉన్నాడు. బాగుంటావా? ఏం బాగున్నాను. ట్రైలర్ అవుందా? ఇంకా ఎవరు చూడలేదు, బట్ ముందు చూసినాము. సో యాక్చువల్గా చాలామంది చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి యాక్టర్స్ అవుతారు. మీరు యాక్టర్ అయి కష్టపడ్డానా? అంతే కదా. సిసింద్రితో అంటారా? సిసింద్రితో అది ఎప్పటికీ నన్ను వదలదు. నాకు ఊహ తెలియని వయసులో ఏదో చేస్తాము. భలే క్యూట్ మూవీ అసలు అది. సో లెనిన్ టైటిల్ ఇది చాలా పవర్ఫుల్ టైటిల్. సో రష్యన్ విప్లవకారుడు. రష్యనా జర్మనా? రష్యన్. వెల్ ఫర్ మీ లెనిన్ ఇస్ లెనిన్ బాబు ఫ్రమ్ రామాపురం. రష్యన్. అవును. సో కమ్యూనిస్ట్ లీడర్. సో ఈ అంత పవర్ఫుల్ టైటిల్ వెనుక రీజన్ ఏంటి అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం మనిషిని బట్టి? లేదు, ఇట్స్ అ వెరీ సింపుల్ ఆన్సర్ దీనికి. లెనిన్ అనే టైటిల్ ఐ నో ఇట్స్ కమ్యూనిస్ట్ లీడర్స్ నేమ్, బట్ ఆంధ్ర సైడ్లో, రాయలసీమ ఆంధ్ర సైడ్లో ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైమ్ లైన్, కానీ 50s 60s ఐ థింక్ దెర్ వాజ్ అ స్మాల్ కమ్యూనిజం మూవ్మెంట్ ఆర్ ఫ్యామిలీస్ దట్ బిలీవ్డ్ ఇన్ కమ్యూనిజం. ఆ ఫ్యామిలీస్ బికాస్ దే వర్ కమ్యూనిస్ట్ లీడర్స్ లైక్ లెనిన్, స్టాలిన్, ఈ పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లలకి పెట్టుకున్నారు. ఆ పేర్లు అలా ఉండిపోయినాయి. సో ఇప్పుడు రామాపురం తిరుపతిలో లెనిన్ బాబు అనేవాడు ఒకటి తిరుగుతున్నాడు ఇంకా. సో దేర్ ఆర్ స్టిల్ పీపుల్ కాల్ దట్. ఆ టైటిల్ మన డైరెక్టర్కి బాగా నచ్చి, ఆ పేరు బాగా నచ్చి లెనిన్ అని పెట్టాడు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కమ్యూనిజం. ఇది ఫిక్షనలా లేకపోతే? కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. ఓకే. బట్ ఫిక్షనల్, ఆయన ఫిక్షన్ ఎలా ఉంటుందంటే, ఆయన ఊర్లో ఈ కథ జరుగుంటే బాగుండేది. ఒక ఆయన ఊర్లో చెట్టు కింద కూర్చొని ఆయన రాసుకున్న కథ ఇది లెనిన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ వరల్డ్, ఈజ్ ఇన్ హిస్ మైండ్, ఈజ్ ఫ్రమ్ శ్రీరామపురం ఇన్ తిరుపతి. మొత్తానికి యాస వచ్చిందా? అంటే ప్రయత్నించాం. మీరు సినిమా చూసిన తర్వాత చెప్పాలి. ట్రైలర్ లో చూసినాను కదా. ఏందమ్మి చూస్తూనే ఉన్నాను ఇవని. ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారు అయితే మీరు? నౌ ఐ థింక్ slowly we've come out of character because we want to see the characters on screen now. నిజంగా ఒక 1.5-2 years దాంట్లోనే ఉన్నాము. ఓకే. And now I'm waiting for 10th. I want to watch with the audience. I want to watch with some people. I want to watch with 500 people. I want to watch the film. Because 500 people have worked their life. హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు, ఒక 500 మంది దీనికి. సో దానికోసం, వాళ్ళ కోసం ఐ వాంట్ టు సీట్ విత్ దెమ్. ఐ వాంట్ టు సీట్ ఆన్ స్క్రీన్. తప్పకుండా. విన్ అ లాంగ్ టైం. చూస్తాం మేము కూడా. చూస్తాం, చూడాలి, తప్పకుండా కొట్టాలి. నిజంగా కొడతారు ఈసారి.